ఏ ఇత్తు పెడితే ఆ చెట్టు మొలుస్తుంది అంతే కదా. చిక్కుడిత్తు నాటితే చిక్కుడు చెట్టు పుడుతుంది, కందిత్తు పెడితే కంది చెట్టు మొలుస్తుంది. అట్లనే మామిడి టెంక నాటితే మామిడి చెట్టు మొలుస్తుంది, కొబ్బరికాయ పెడితే కొబ్బరి చెట్టు మొలుస్తుంది. మరి ఇట్లనే పైసలు నాటితే పైసల చెట్టు పుడతాదా అనుల్లా? ఏ ఓకో ఏం మాట్లాడుతున్నావు, పైసల చెట్టు ఏంటన్నా ఉంటుందా అని అంటే మరి గీడో కాడ అట్లా ఎందుకు నాటిర్రు? చూస్తున్నారా అనులా, ఈడొక 500 రూపాయల నోటు, ఇగో ఇక్కడొక 500 రూపాయల నోటు, ఈడొక నోటు మంచిగా దుక్కి దున్నిచ్చి మిరప చేను పెట్టినట్టే 500 రూపాయల నోట్ల చేను పెట్టిండు. మరి ఒట్టిగా నాటితే నడవదు కదా, అందుకే నాటిన నోట్లు మొలక రావాలంటే నీళ్లు పెట్టాలని నీళ్లు కూడా వేసిండు, ఇంకా ఎరువులు కూడా వేసిండో ఏమో మనకైతే తెలియదు. మరి ఇవేమన్నా ఉత్తుత్తి నోట్లా అంటే కాదు, ఒరిజినల్ నోట్లే. మరి ఇవెట్లా మొలకలు వస్తాయి? అసలు పైసల చెట్లు ఉంటాయా ఎక్కడన్నా? ఈయన ఇట్లెందుకు చేసిండు అంటే నిరసనట ఇది. అవును, ఈ రైతన్న పేరు మల్లారం బవారి, రాజస్థాన్ రాష్ట్రం నౌగార్ జిల్లాలో ఉంటాడు. పంట బీమా పరిహారం ఇంకా రాలేదట అన్నకు. పత్తి సాగు చేసి ₹1,00,000 లోన్ తీసుకుంటే అంత లాస్ అయిందట. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరట. అందుకే కోపంతో ఇగో ఇట్లా 500 నోట్ల రూపాయలు నాటి ఇట్లనన్న రైతులకు పైసలు వండుతాయేమో చూడాలి అనుకుంటా నిరసన తెలిపిండు. కానీ భలే వినూత్న నిరసనలే, ఇప్పటి వరకు ఎవ్వరు ఇట్లా చేయలే కావచ్చు. కానీ నిజంగానే ఇట్లా నోట్లు నాటినందుకు అవి మొలకెత్తి చెట్లయి పైసల నోట్లు కాస్తే భలే ఉంటది కదా. చిన్నప్పుడు చాలా మంది ఇట్లనే అనుకునేది కదా.